హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీలో వరద మళ్ళీ ముంచుకు రానుందా? ప్రస్తుతానికైతే మళ్ళీ కొత్తగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈసారి విజయవాడలో కాకుండా పిఠాపురంలో రానున్నాయి. పిఠాపురంలో భారీగా వరద రానున్నట్టుగా వార్త. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు మళ్ళీ వర్షాలు అయితే పడబోతున్నాయి. వాతావరణ శాఖ కూడా వర్షాలు బాగా పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే పిఠాపురానికి అసలు వరద ఏ విధంగా వస్తుంది అని. ఎందుకంటే పిఠాపురం ఏలేరు రిజర్వాయర్ ఆల్రెడీ ఉంది. దానికి ఇప్పటికే 20 టీఎంసీలు, మామూలుగా అయితే దాని కెపాసిటీ 24 టీఎంసీలు. అయితే 20 టీఎంసీలో వరద నీరు ఆల్రెడీ వచ్చేసింది. ఇక ఆ కొద్దిగా కూడా ఇప్పుడు ఇక 4 రోజులు వర్షాలు పడితే ఆ కొద్దిగా కూడా వచ్చేసి మొత్తానికి ఇబ్బంది ఎదురవుతుంది. మొత్తం పిఠాపురం కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్న చర్చ అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే దీంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. పిఠాపురం వాసులు కూడా ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విజయవాడలో వరద ఉధృతిని అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ తెలుసు, అయినా మేము చెప్పలేదని చెప్పేసి ఆర్థిక శాఖ సీఎస్ మాట్లాడడం అనేది జనాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆర్పి సిసోడియా గారు అన్నారు కదా, మాకు ఆల్రెడీ వరద వస్తుందని తెలుసు, కాకపోతే ఈ స్థాయిలో వస్తుంది అనుకోలేదు, పైగా 2 లక్షల మంది ప్రజల్ని తరలించడానికి మాకు అంటే అంత తొందరగా చేయడం కష్టమైపోతుందని చెప్పేసి మేము చేయలేకపోయాము అని చెప్పేసి సీఎస్ గారు అన్నారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవడం అయింది. 2.5 లక్షల మంది తరలించడం కష్టము అంటే అది ఎంత స్థాయి వరద రాబోతుందనే అంచనా ఉండే ఈ విధంగా మాట్లాడారనేది తెలిసిందే. మరి ఇప్పుడు ఏ విధంగా చేయబోతున్నారు? బుడమేరుకు అయితే తెగిపోయింది, వరద వచ్చింది, తర్వాత ఇంత బీభత్సం అయితే అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చెరువులు ఉన్నాయి, పిఠాపురంలో కూడా. ఆ చెరువుల గన్ను తెగితే పరిస్థితి ఏంటి? చెరువుల గన్ను తెగితే ముందు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకి వాటర్ వచ్చేసి ఆ గ్రామాల్లో ముందుగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే దాంతోపాటు ఇక గోదావరి ఎలాగో ఆ ఉధృతి అనేది పెరుగుతూనే ఉంటుంది, ఆ వాటర్ అంతా కూడా రిజర్వాయర్కు వస్తుంది. అక్కడ పెరిగితే ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చర్యలు తీసుకోవాలి, ఆ చెరువుల కట్టలు తెగకుండా చూసుకోండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు సోమవారం పవన్ కళ్యాణ్ గారు ఆ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారితో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడి ఆ కట్టలు తెగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలో ముందస్తుగానే మీరు చర్యలు తీసుకుని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురానికి వచ్చి అక్కడే ఉండి అక్కడ ఏదైతే సహాయక సహకారాలు అలాగే ముందస్తు చర్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి విజయవాడ వరదల్లో విపరీతమైన విమర్శలు వచ్చాయి ఆయన మీద. విజయవాడ వరదలు స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదు అక్కడికి. వచ్చి ప్రజల్ని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం చేయలేదు. ఆడికి వచ్చి సాయం చేయడానికి సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం వచ్చి సాయం చేయక్కర్లా, చేయడానికి టీం ఉంటుంది, 100 మంది ప్రజలు ఉన్నారు, ఎన్జిఓలు ఉన్నాయి, పైగా అక్కడ తేరుకున్న యువత ఉన్నారు, వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి దన్నుగా నిలబడి ప్రభుత్వం నుంచి అన్నీ వస్తాయని చెప్పి భరోసా ఇవ్వగలిగే కెపాసిటీ సీఎం గారికి, డిప్యూటీ సీఎంకి వీళ్ళకు ఉంటుంది, ఆ ప్రభుత్వ అధికారులకి. కానీ వీళ్ళే రాకపోవడంతో ఒక్కసారిగా ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు గారు కూడా కొద్దిగా లేటుగా వచ్చారు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అందుకే ఆయన బోట్లలో రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు బొత్తిగా రాలేదు. వైసీపీ నుంచి అయితే చాలా విమర్శలు వచ్చాయి, రోజా గారు ఇటువంటి వాళ్ళు విమర్శలు చేశారు. తర్వాత ఆయన ఒక వివరణ ఏదో ఇచ్చాడు, కానీ అది కూడా అతకలేదు. నేను వస్తే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడతారు, అక్కడ సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుంది, అది ఇది అని చెప్పి వచ్చి ఒక 1 అవర్ 4 ప్రాంతాలు తిరిగి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతే ఎలాగూ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు సహాయం అందిస్తారన్న నమ్మకం ఏర్పడుతుంది, సరిపోతుంది. అది రోజు ఏదో 24 గంటలు అక్కడే తిరగాలి ఉండాలి అని కాదు, ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం. సరే, ఇదిలా ఉంటే అక్కడికి వెళ్ళలేదు, బాగానే ఉంది, కానీ పిఠాపురానికి మాత్రం స్వయంగా వెళ్ళి నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అంటున్నాడు. మరి అక్కడ సహాయక చర్యలకు ఇబ్బంది రాదా? అక్కడ ప్రజలందరూ చూడడానికి వచ్చి ఇబ్బంది పెట్టరా? వరద కంటే ముందు అంటే వరద వస్తే వరదల్లో వాళ్ళు ఎలా బతికి బట్టగట్టాలా, ఎలా ఒడ్డుకు చేరుకోవాలా అనే తిప్పలు వాళ్ళు పడతారు. వరదకు ముందే వచ్చాడు అంటే అప్పుడు ప్రజలు ఎలా గుంపి కొడతారు. కానీ వాళ్ళకు ఏం చేయడానికి వచ్చాడో ఆ విషయం మీద ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది కదా. ఆయన వచ్చింది ఎటువంటి బాధ్యతతో వచ్చాడు, ఏం చేయబోతున్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ టీమ్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఇవన్నీ గమనిస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ చూసుకుంటూ ఆయన దగ్గర జేజేలు కొట్టుకుంటూ ఉండరు. ప్రజలకి అధికారిగా మారిన తర్వాత ప్రభుత్వ విధి విధానాలు కూడా మారాలి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిలాగా బిహేవ్ చేయాలి తప్పితే సినిమా హీరోలాగా ప్రజలు ఇబ్బంది పడతారేమో లేకపోతే జేజేలు కొడతారేమో అనే ఆలోచన పనికిరాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు వచ్చారు, కొన్ని సందర్భాల్లో ఆయనకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారు, కానీ ఊరికి జిందాబాదులు కొట్టలేరు. ఆయన ఫ్యాన్స్ కొట్టారు, అంటే విడిగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టారు, కానీ సాధారణ ప్రజానీకం, పేదలు కష్టాలే చెప్పుకున్నారు. ఇవన్నీ ఆయనకు తెలుసు కదా.
అయినా సరే ఆయన ఫీల్డ్లోకి వెళ్ళకపోవడం అనేది కొద్దిగా ఆక్షేపణీయమే. ఇదిలా ఉంటే పిఠాపురానికి సంబంధించి మాత్రం ఆయన ముందే రియాక్ట్ అవ్వడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అయితే ఒకవేళ వరద వస్తే ఏం జరగబోతుందని గమనించి చూస్తే కొన్ని కాలనీలు అనేవి మునిగిపోతాయనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం. లోతట్టు ప్రాంతాలైన పెద్దాపురం అలాగే పిఠాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ముంపుకు గురయ్యే అవకాశం అయితే బాగా ఉంది. ఇక్కడ గమనించి చూస్తే ఆల్రెడీ ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే బ్రేకింగ్, మనం వీడియో చేస్తున్నాం, బ్రేకింగ్ అయితే వచ్చింది. సో ఏంటంటే ఆల్రెడీ ఏలేరు కాలువకి గండి పడింది. సో దాంతో వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ పిఠాపురం పెద్దాపురం లోతట్టు ప్రాంతాలకైతే వస్తూ ఉంది. అయితే ఆల్రెడీ రిజర్వాయర్లో ఎక్కువగా ఉన్న వాటర్ని దాదాపు 10 TMCల వాటర్ని అయితే వదిలేయడం జరిగింది. వరద ఇంకా పెరుగుతూ ఉంది, వాటర్ ఫ్లో అనేది పెరుగుతూ ఉండగానే 10 TMCల వాటర్ అయితే వదిలేశారు. ఇక మళ్ళీ పెరుగుతూనే ఉంది. అలాగే ఇక వాయుగుండం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది కూడా తీవ్ర స్థాయిలో ఇది మారే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కలెక్టర్ షాన్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ముందస్తు చర్యలు మీరు త్వరగా తీసుకోండి, వీటికి గండి పడకుండా చూడండి అని చెప్పడం జరిగింది. సో ఇక ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. పిఠాపురం ప్రజలు అలాగే పెద్దాపురం ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఏలేరు వరద ఇప్పుడు పెద్ద స్థాయిలో రాబోతుంది అనే దానికి ఇది ఒక సిగ్నల్. ఒక విషయాన్ని మాత్రం మాట్లాడాలి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చి అక్కడే ఉండి ప్రజలకి ఇదంతా చేయడం వల్ల ఆయన మీద విజయవాడకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆయన చేయాలి ప్రజలకు, అది ఖచ్చితంగా. కాకపోతే పవన్ కళ్యాణ్ రిలాక్స్గా ఆఫీసులో కూర్చొని ఉన్నాడు అని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారో అది ఇప్పుడు నిజమై కూర్చుంటుంది. తన నియోజకవర్గంలో అయితే వచ్చి పట్టించుకున్నాడు, మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోడా డిప్యూటీ సీఎం అనే వాదన అయితే వస్తుంది. సో దానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి సమాధానం చెప్పుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.